నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ సిరీస్. మథురాలో హోలీ సెలబ్రేషన్ తర్వాత నేను జైపూర్కి వచ్చేసాను. రాజస్థాన్ పింక్ సిటీ. ఈ వ్లాగ్లో జైపూర్ని ఒక సింగిల్ డేలో ఎక్స్ప్లోర్ చేస్తాను. హిస్టరీ, కల్చర్, ఫుడ్, షాపింగ్ అండ్ సమ్ ఫన్ యాక్టివిటీస్ కూడా. హలో గైస్, నేను ఇప్పుడు ఫస్ట్ జైపూర్ వచ్చేసాను. పింక్ సిటీ రాగానే ఫస్ట్ చూసేది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. అలాంటి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టేస్ట్ చేసి చెప్తా బాగుండాలి. తాగొచ్చు, అయినా ఈ ఎండలో లస్సీలు పక్క మస్ట్ ట్రై. నా ఫస్ట్ స్టాప్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో రాజస్థానీ కల్చర్, ఏన్షియంట్ పెయింటింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈవెన్ ఈజిప్షియన్ మమ్మీ కూడా ఉంది. ఆల్బర్ట్ హాల్ ఎంట్రీ ఫీజ్ 52 అండ్ టైమింగ్ 9 AM to 5 PM ఉంటుంది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ మ్యూజియంలోనే 2300 ఇయర్స్ ఓల్డ్ ఈజిప్షియన్ మమ్మీ ఉంది. స్కేరీ కదా. సో నా సెకండ్ స్టాప్ రాజ్ మందిర్ థియేటర్. నేను జైపూర్లో మోస్ట్ ఫేమస్ అండ్ లగ్జరియస్ థియేటర్ రాజ్ మందిర్కి వచ్చేసాను. ఈ థియేటర్లో బాలీవుడ్ సినిమా చేస్తారు. ఇట్ ఫీల్స్ లైక్ అ రాయల్ ఎక్స్పీరియన్స్. 1976లో ఓపెన్ అయిన ఈ థియేటర్ ఎంత బాగుంది అంటే వెల్వెట్ సీట్ అండ్ గ్రాండ్ ఇంటీరియర్తో వాళ్ళ చాలా రాయల్గా ఉంది. నా థర్డ్ స్టాప్ హవా మహల్. ఎండైతే దివ్యంగా ఉంది. నేను వచ్చేసాను హవా మహల్కి. వచ్చిన వెంటనే తాగుతున్న డ్రింక్ 1799లో రాజా మహారాజ్ ప్రతాప్ సింగ్ బిల్డ్ చేశారు. అండ్ ఈ ప్యాలెస్లో 953 విండోస్ ఉన్నాయి. ఈ విండోస్ వల్ల న్యాచురల్ హెయిర్ ఫ్లో అవుతుంది, అందుకే ఇది హవా మహల్ అంటారు. బెస్ట్ ఈ హవా మహల్ మొసాలేకుంటే కదండి, అది అలాగే ఉంటుంది. ఓవర్ యాక్షన్ స్టాచ్యూ క్యాఫే అండ్ లాంచ్. ఇక్కడ నేను వచ్చాను. సో మీరు తెలిసింది కదా, హవా మహల్కి ఫోటోషూట్ చాలా ఫేమస్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను హవా మహల్. ఇదిగోండి అందరూ. కోసం టాటూ కెఫేకి వచ్చేసాను. ఇక్కడ చాయ్ సిప్ చేసుకొని బెస్ట్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ తీసుకోవాలని వచ్చా. ఫన్ ఛాలెంజ్ ఏంటంటే 953 విండోస్ ఎవరైనా కౌంట్ చేయగలుగుతారా? కమెంట్ చేయండి ప్లీజ్. ఫోర్త్ స్టాప్ ఆమేర్ ఫోర్ట్. జైపూర్లో మోస్ట్ ఫేమస్ ఫోర్ట్. 1592లో మహారాజా మాన్ సింగ్ బిల్డ్ చేశారు. ఇక్కడికి వాకింగ్ అయినా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ జీప్ 400 రెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. బిఫోర్ ఎంటరింగ్ పనామినాకుండ్ స్టెప్వెల్లో ఫొటోస్ తీసుకోవడం మిస్ అవ్వకండి. ఇన్సైడ్ అమేర్ ఫోర్ట్లో శీష్ మహల్, గణేష్ పోల్ అండ్ సీక్రెట్ టనల్ ఉంది. తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చినాను అమేర్ ఫోర్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫోర్ట్ అండ్ ఓల్డ్ ఫోర్ట్. సో ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఫోర్ట్ ఇదే. చాలాసేపు ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ నుంచి 8 o'clock వరకు. ఇది గవర్నమెంట్ది, సో మీరు ఎప్పుడైనా రావచ్చు. కానీ నడిచే ఓపిక ఉంటేనే రండి, లేకపోతే వద్దు. నేనైతే నాకు వద్దు, నేను నడవలేనని నేను జీప్ ఎక్కేసి వచ్చేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కొచ్చు.
జీప్ ఫీ 400, గైడ్ ఫీ 200. ఇది ఆప్షనల్, గైడ్ కావాలంటే తీసుకోవచ్చు. ఎంట్రీ ఫీ 100 రూపీస్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే శీష్ మహల్లో సింగిల్ దియా లైట్ పెట్టి ఎంటైర్ రూమ్ని గ్లో చేయొచ్చు. ఫిఫ్త్ స్టాప్ నేను జల్ మహల్కి వచ్చేసాను. మాన్ సాగర్ లేక్లో ఫ్లోట్ అయ్యే ఒక మిస్టీరియస్ ప్యాలెస్ ఇది. ఇక్కడ ఇన్సైడ్ ఎంట్రీ లేదు, బట్ లేక్ షోర్ నుండి సన్సెట్ వ్యూ చాలా మిస్మెరైజింగ్గా ఉంటుంది. ఫన్ యాక్టివిటీస్, బోటింగ్లో వెళ్ళడం ట్రై చేయొచ్చు. 300 పర్ పర్సన్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జల్ మహల్లో 5th ఫ్లోర్స్ ఉంది, కానీ 4 ఫ్లోర్స్ వాటర్లో సమ్మర్జ్డ్ ఉంది. నా 6th స్టాప్ జైపూర్లో షాపింగ్ మిస్ అవ్వకండి. బాపు బజార్, జోరీ మార్కెట్లో యూనిక్ రాజస్థానీ ఐటమ్ దొరుకుతాయి. బాందని దుపట్టా, సిల్వర్ జ్యువెలరీ, చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. షాపింగ్ తర్వాత జైపూర్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దాల్ బాటీ చూర్మా, లస్సీ ఫ్రమ్ లస్సీ వాలా, ప్యాజ్ కచోరీ అండ్ మిర్చి వడ అన్నీ ట్రై చేశాను. ఈ 1 డే జైపూర్ ట్రిప్ చాలా మెమొరబుల్గా అనిపించింది. హిస్టరీ, కల్చర్, షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ అమేజింగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నా వల్ల కావట్లేదు, ఇంకా జైపూర్ రాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS